ఐపీఎల్ 2024లో అరుదైన రికార్డు నమోదైంది. చెన్నై సూపర్ కింగ్స్ తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ శతకాలు బాదేశారు. సుదర్శన్ 51 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 103 పరుగులు చేయగా, శుభ్మన్ గిల్ 55 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 104 పరుగులు చేశాడు. ఇద్దరు ఒకే సమయంలో సెంచరీలు బాది ఒకే ఓవర్లో అవుట్ అయిపోవడం గమనార్హం. ఓపెనర్లు సెంచరీలు చేయడంతో గుజరాత్ టీం 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు ఇద్దరు చెరకు పరుగు చేసి అవుట్ అయిపోవడం యాదృచ్ఛికం. అజింక్య రహానే, రచిన్ రవీంద్ర ఒక్కో పరుగు చేసి అవుట్ అవగా రుతురాజ్ గైక్వాడ్ డకౌట్ అయ్యాడు. దాంతో ఆరంభంలోనే ఒత్తిడిలోకి వెళ్లిపోయిన చెన్నై టీం చివరికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులే చేయగలిగింది. పాయింట్ల పట్టికలో ఆరంభంలో టాప్ లో ఉన్న చెన్నై టీం ప్లే ఆఫ్స్ ముంగిట రోజు రోజుకి దిగజారిపోతోంది. ఇప్పటికే 12 మ్యాచ్లాడిన చెన్నై టీం 6 మ్యాచ్లే గెలిచింది. దాంతో ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన 2 మ్యాచ్ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు గుజరాత్ కూడా ఇప్పుడు అదే పరిస్థితిలో ఉంది.